సర్ని వ్యతిరేకిస్తున్న చాలామంది పార్టీలకి, ముఖ్యంగా ఇండియా కూటమికి సంబంధించిన పార్టీలకి ఇక్కడ ఒక చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఒక కీలకమైన ఆదేశాలు కానీ కీలకమైన సందేశాలకి ఒక టూకీగా ఒక చిన్న విశ్లేషణతో కూడిన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అదేమిటంటే ప్రజాస్వామ్యం బలోపేతానికి అదే కీలకం అన్నట్టుగా ఒక చేశారు. దాని వార్త అన్ని వార్తాపత్రికలు కూడా ప్రధానంగా ఇక్కడ మనం చూడొచ్చు. ఓటర్ జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ సర్ అది సెన్సిటివ్ ఇంటెన్సివ్ రివిజన్ అని చెప్పి పెట్టారు. కసరత్తుపై విపక్షాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏంటి ఆ వ్యాఖ్యలు ఒకసారి చూస్తే, ప్రజాస్వామ్య బలోపేతానికి లోపరహితమైన ఓటర్ల జాబితాలు ఎంతో అవసరమని, అలాగే ఢిల్లీలో బుధవారం ఎన్నికల నిర్వహణ సంస్థల అంతర్జాతీయ సదస్సులో ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. బీహార్లో గత ఏడాది విస్తృత సవరణ కసరత్తు అనంతరం రూపొందించిన ఓటర్ల జాబితాపై ఒక్క ఫిర్యాదు కూడా రాలేదని తెలిపారు. అలాగే ఇప్పటికే 1.5 కోటి జనాభా ఉన్న భారతదేశంలో ఇప్పటికే సార్ పూర్తిగా భారతదేశం మొత్తం కూడా జరగలేదు విచారణ. అయినప్పటికీ 30 లక్షల ఫేక్ ఓటర్లు నమోదు దొరికాయంట. కేవలం కొన్ని రాష్ట్రాల్లో జరిగిన సర్ ప్రారంభించిన కొద్ది నెలలకే కొన్ని రాష్ట్రాల్లో జరిగిన ఈ సమగ్ర సవరణ ఏదైతే ఉందో దాంట్లో 30 లక్షల వరకు వెతికాయంటే ఇంకా ఎన్నున్నాయి? ఇంకా ఎంతమంది తప్పించుకుంటున్నారు? ఇంకా ఎంతమంది దాక్కొని తిరుగుతున్నారు? ఇంకా ఎంతమంది ఫేక్ ఐడీలు క్రియేట్ చేసేసి ఉద్యోగాలు సంపాదించేసి మెల్లగా ఆధార్లు అంటే భారతదేశంలో ఒక సినిమా డైలాగ్ కూడా ఉంటుంది. ప్రకాష్ రాజ్ గారు చెప్తారు, ఏదో అతడు సినిమాలో నాకు బాగా గుర్తు. సెర్చ్ అంటూ బ్యాంకుకి వచ్చి ట్రాన్సాక్షన్స్ ఎక్కడ ఎలా జరిగండి సార్, ప్రైవసీ సార్, సీక్రెట్ సార్, చెప్పం సార్ అని అంటే, రవి సరిగ్గా సెర్చ్ చేయండి, మనీతో కానిదేముంది అంటారు. మనీ ఇస్తే అంటే మనీ పెడితే ఏ పనైనా అయిపోతుంది. మనం సరిగ్గా దృష్టి సారిస్తే 99% పనులు మనీతో అయిపోతాయి, 1% మాత్రం అవ్వదంటారు. కానీ గట్టిగా దృష్టి పెడితే మనీ పెడితే 1% కూడా అయిపోతుంది, అంటే 100% అయిపోతుందని. సో ఇట్లాంటి వాటికి చెక్ పెట్టడానికి భాజపా ప్రభుత్వం, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో కూడిన భాజపా ప్రభుత్వం ఎప్పుడు ఇట్లాంటి వాటికి భారతదేశానికి ఏది మంచిది అనిపిస్తే దాన్ని ముందుకు దూసుకెళ్ళిపోతుంది తప్ప ఇది నెక్స్ట్ మళ్ళీ మా ఎన్నికల్లో మా ప్రభుత్వం వస్తుందా రాదా, మేము ఓడిపోతామని ఆలోచించట్లే. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ 2016లోనో 2017లోనో వచ్చిన డిమానిటైజేషన్ రావడం వల్ల చాలా వరకు వ్యతిరేకత వచ్చేసింది. ఏంటిది ఎంత దారుణం, ఇప్పుడు ప్రకటించారు రేపటి నుంచి 2000 నోట్లు పనిచేయవేంటి, రేపటి నుంచి 1000 రూపాయల నోట్లు పనిచేయకపోవడం ఏంటి, 500 నోట్లు పనిచేయకపోవడం ఏంటి, నెక్స్ట్ గవర్నమెంట్ రాదు అని చాలామంది సీనియర్ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు, మా సీనియర్స్ కూడా చాలామంది బీజేపీ ఈసారికే నెక్స్ట్ మళ్ళీ యూపీఏ వచ్చేస్తుంది అన్నారు. హ్యాట్రిక్ కొట్టింది. అలాగే ఆర్టికల్ 370 ఎట్లాంటి నిర్ణయాలు, ట్రిపుల్ తలాక్ నిజంగా ఒక్కొక్కటిగా చూస్తుంటే అద్భుతంగా అనిపిస్తుంది. అంటే భావి భారత నవనిర్మాణ సమాజం కోసం, అంటే ఏదైతే వికసిత్ భారత్ అనే స్లోగన్ అందుకున్నారు ప్రధానమంత్రి మోదీ గారు, దాన్ని అలా ముందుకు తీసుకెళ్తున్నారే, భయపడట్లేదే, వెనక్కి తగ్గట్లేదే. ఒక రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ కూడా మొన్న ఒక సందర్భంలో ఒక ఇంటర్వ్యూలో కూడా చూశాను, ఒకప్పుడు మేము మ్యాక్సిమం బార్డర్లో ఉండే వాళ్ళకి తప్ప కాశ్మీర్లో గస్తీ కాసే వాళ్ళందరికీ కూడా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఉండేవి కాదట. మరి ఎంతవరకు వాస్తవం నాకు తెలియదు. ఇప్పుడు అందరికీ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, పైగా ప్రతిదానికి అప్పుడు లెక్క చెప్పాలంట. ఎందుకు, ఎక్కడ వాళ్ళ తాలూకాలు చనిపోతారో అని భయం. పాకిస్తాన్ చనిపోతే అప్పటి భారత ప్రభుత్వానికి పాపం బెంగ కదా. నిన్న కూడా ఎక్కడో ఒక ఆర్టికల్ చూశాను, చాలా దారుణంగా అనిపించింది. ఇజ్రాయిల్కి పాలస్తీనాకి ఎప్పుడు గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఆ ఆర్టికల్ ఏంటో, అంటే సందర్భం వచ్చింది కాబట్టి సార్ కాసేపు మనం ముచ్చటించుకుందాం. ఆ ఆర్టికల్లో ఏముందంటే, ఇజ్రాయిల్ పాలస్తీనా గోడ ఉంటుంది మధ్యలో, ఆ రెండు దేశాలకి. గోడకు అటువైపు ఒక మైనారిటీ వాళ్ళు ప్రార్థన చేస్తారు, గోడకి ఇటువైపు ఒక మైనారిటీలు ప్రార్థన చేస్తారు. ఈ పాలస్తీనా దేశాన్ని ప్రకటించినప్పుడు అప్పటికి ముస్లిం దేశాలు సుమారుగా 8 దేశాలు దాన్ని వ్యతిరేకించే, ఒప్పుకోలే. ఆ పాలస్తీనాన్ని దేశానిగా ప్రకటించిన ఆ దుర్మార్గుడనాలో మహానుభావుడు ఎవరో తెలియదు, కానీ ఆయన యాషర్ అరాఫత్ ఆయన పేరు. మీరు చూసే ఉంటారు సినిమాల్లో దుబాయ్ సీట్లలాగా హీరో మారువేషం వేస్తే ఎలా వస్తాడో అలాగా
టాప్ టు బాటమ్ కలజోడు టోపీ వైట్ అండ్ వైట్ వేసుకొని వస్తాడనమాట, తలకిలా చుట్టుకొని. మీకు ఐడియా ఉందో లేదో. సో అటువంటి యాసిర్ అరాఫత్ అనే ఒక తీవ్రవాదిని భారతదేశం ఒకటే సపోర్ట్ చేసిందంట. అప్పుడు భారత ప్రభుత్వం ప్రధాని ఎవరో మీకు వేరే చెప్పక్కర్లేదు. ఆ ప్రధాని గారు, మహిళా ప్రధాని గారు, ఆయనకి తీసుకొచ్చి ఆయనకి ఏదో గాంధీ శాంతి బహుమతి ఏదో ఇచ్చి అప్పట్లోనే ఆ దేశం అభివృద్ధికి సుమారుగా 150 కోట్లు ఎంతో ప్రకటించారట అప్పట్లో. ఇప్పుడు 150 కోట్లు అంటే సుమారుగా ఒక 30-40 ఏళ్ళ కిందట, 30 ఏళ్ళ కిందట వేసుకోండి. 150 కోట్లు ఇప్పుడు విలువ ఎంత ఒకసారి ఆలోచించండి ఎవరైనా. ఎకనమిక్ ఆర్థిక శాస్త్రం ప్రకారం, ఎకనమిక్ లా ప్రకారము, నేను ఒక ఆర్టికల్లో చదివిన విషయం ప్రకారం ప్రతి 20 ఏళ్ళకి దేని విలువ అయినా ఒక 0 యాడ్ అవుతుందంట. అంటే 20 ఏళ్ళ కిందట ఒక వస్తువు 100 రూపాయలు ఉంటే 20 ఏళ్ళ తర్వాత ఆ వస్తువు విలువ 1000 రూపాయలు అవుతుందంట. కొన్నిటికి, అన్నిటికీ వర్తించుతుంది. ఇప్పుడు బంగారం భూమి అంటే ఇక చెప్పక్కర్లేదు, 2 సున్నాలు యాడ్ అయిపోయి, ఒకటి పక్కన 2 సున్నాలు యాడ్ అవుతున్నాయంటే 100, దానికి ఇంకో 2 సున్నాలు యాడ్ అయితే 10,000. 100 ఎక్కడ, 10,000 ఎక్కడ. సో అలాగా 150 కోట్ల రూపాయలని అప్పటి ప్రభుత్వం దానికి ఒక దేశంగా ప్రకటించి చేశారట. ఆయన 7 హైజాకులు, 352 మందిని హత్య చేసిన వ్యక్తి అటువంటి యాసిర్ అరాఫత్కి అప్పటి ప్రభుత్వం ఘన సన్మానంతో ఆ దేశాన్ని ప్రకటించడం చేసిందట. వాళ్ళ సొంత ముస్లిం దేశాలు కూడా దాన్ని వ్యతిరేకించాయి. అంతటి ఘన చరిత్ర ఉంది భారతదేశానికి అప్పటి ప్రభుత్వం. సో అలాగా ఎట్లాగా వాళ్ళు ఎప్పుడు చనిపోతారో అని భయంకి కాశ్మీర్లో ఎవరికి బుల్లెట్లు లెక్క చెప్పాలంటే, ఎందుకు బుల్లెట్ వాడు అటాక్ చేసి సామాన్య పౌరుడిలాగా వచ్చేసి మన పౌరుల్ని, మన జవాల్ని చంపేస్తుంటే వేరే మనం ఒక జెండా కప్పేయడం, సెల్యూట్ చేసేయడం, ఏదో మౌనం ప్రకటించడం, మళ్ళీ వెనక నుంచి మీరు వేసుకుని ఏం పర్లేదు, మీరు మాత్రం లెక్క చెప్పాలి అంటాం. ఏంటిది అంటే ఇది ఒక రిటైర్డ్ జవాన్ చెప్పిన మాట, ఇది ఆఫ్ ది రికార్డ్ చెప్పిన మాట. సో ఇట్లాంటివన్నిటినీ కూడా వాళ్ళు భాజపా ప్రభుత్వం, ఎన్డీఏ అంటే ఇక్కడ ఒక పార్టీకి ఫేవర్గానే మాట్లాడట్లేదు. నిజంగా ఎలాంటి ట్రెమెండస్ చేంజెస్ అవి, ఎలాంటి ధైర్య నిర్ణయాలు. లౌకిక రాజ్యం అంట, సెక్యులర్ దేశం అంట, కానీ ఒకరికే ఫేవర్. దౌర్భాగ్యం ఏంటంటే సెక్యులర్ దేశం చెప్పుకున్న భారతదేశంలో హిందువులే మైనార్టీలాగా బతుకుతున్నారు. ఇది అందరూ అంగీకరించాల్సిన వాస్తవం. దీని మీద ఈ ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు, లేదా ఉదయనిధి స్టాలిన్ లాంటి వాళ్ళు ఎవరు మాట్లాడరు. అప్పుడు మాత్రం సైలెంట్, వాళ్ళ ఫోన్లు మోగబోతాయి, వాళ్ళ సోషల్ మీడియాలు మోగబోతాయి. సర్ మీద కూడా ఇట్లా ఎందుకు మీకు భయం? నిన్న కూడా వెస్ట్ బెంగాల్లో ఒక మహానుభావుడు, మా తాత మట్టి తీసుకొచ్చాను, కావాలంటే డిఎన్ఏ చెక్ చేసుకోండి, ఎప్పటి నుంచో ఉన్నాం, నీకెందుకు అంత కడుపుమంట? తాత డిఎన్ఏ తీసుకొచ్చిన పరిస్థితి అంటే నువ్వు నీతో పాటు నీ పక్కన ఎవరో కాపాడే ప్రయత్నం చేస్తున్నావు, అందుకే ఈ ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. మా తాత ఇది, ఈ పత్రాలు ఇవి ఇప్పటి నుంచో ఉన్నాం, అవి కదా డాక్యుమెంట్స్. ఎందుకు తాత ముత్తాతలు మా సమాధి తవ్వి మట్టి తీసుకురావాల్సిన అవసరం ఏముంది? అంటే నీ చుట్టమో బంధువో బంగ్లాదేశ్ నుంచో పాకిస్తాన్ నుంచో వచ్చాడు, వాడిని కాపాడడానికి ఈ ఓవర్ యాక్షన్ చేస్తున్నావా? నేను ప్రూవ్ చేసుకోవా, నీకెందుకు కడుపుమంట? సో అట్లాంటి వాటన్నిటికీ కూడా సర్ అనేది నిజంగా అద్భుతమైన నిర్ణయం. మీరే చూస్తారు. ఏ నోట్లు అయితే విమర్శించాయో అవన్నీ ఒత్తాసు పలుకుతాయి. 2 దశల్లో నిర్వహించిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కచోట కూడా రీపోల్ జరపాల్సిన అవసరం రాలేదు. సర్ తర్వాత బీహార్లో జరిగిన పరిస్థితిపై జ్ఞానేష్ కుమార్ గారు సిఈసి ఇచ్చిన స్టేట్మెంట్. మరొక లాంటి వాళ్ళు అయితే ఈ పాటికి చాలా ఇదేవారు. రాహుల్ గాంధీ గారు దారుణమైన విమర్శలు చేశారు చీఫ్ ఎలక్షన్ కమిషన్ మీద. మీరు ప్రూవ్ చేయకపోతే పరువు నష్టం దావా వేస్తానన్నాడు తప్ప ఆయన ఏమి చర్యలు పూనుకోలే. అంటుంటారు ఎవరికైతే సీరియస్గా వర్క్ చేస్తాడో వాడిని మనం అంటే కదా ఫలించిన వృక్షానికి రాతి దెబ్బలు అన్నట్టుగా ఆ చెట్టుకే మనం కొడుతూ ఉంటాం. సో జ్ఞానేష్ కుమార్ గారు నిన్న మరొకసారి సర్ యొక్క ఇంపార్టెన్స్ని సమగ్రంగా